ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. హాయ్ ఐస్ క్రీమ్. ఇదిగో 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఏంటి, రెండు నీకేనా? కాదు కాదు, ఒకటి నాకు మరొకటి సీతకి. ఇదిగో తీసుకో. హాయ్, ఎంత బాగుందో. చూస్తుంటే రెండు నేనే తినాలనిపిస్తుంది. కానీ వద్దులే, సీతకు కూడా ఇద్దాం. సీత, ఓ బాలు, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? నీకోసం ఒకటి తెచ్చాను. అదేంటో చెప్పుకో చూద్దాం. నా కోసమా? చాక్లెట్ కాదు. లడ్డు కాదు, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ఏయ్ కుక్క, నువ్వు నా ఐస్ క్రీమ్ తిన్నావా? నువ్వెంత అమాయకుడివి బాలు. ఎవరన్నా ఐస్ క్రీమ్ జేబులో పెట్టుకుంటారా? అటు చూడు, నీ జేబంతా తడిసి కాలు వెంట ఎలా కారుతోందో. దాన్ని నాకడానికి ఆ కుక్క కూడా నీ వెంట వచ్చింది. అది సరే, ఒకసారి నీ పుస్తకం ఇవ్వు. నేను బొమ్మలు చూడాలి. ఇది బొమ్మలు చూసేది కాదు, చదువుకునేది. చదువుకునేదా? నాకు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. తప్పు బాలు, అలా అనకు. ఈ పుస్తకాలు చదివి అందరూ గొప్పవాళ్ళవుతారు. అవునా? అయితే నేను కూడా గొప్పవాణ్ణి అవుతానా? అవును, అవుతావు బాలు. ఇలారా, ఇటు వచ్చి కూర్చో. చదువు అంటే ఏంటో నేను నేర్పుతాను. ఇదిగో ఇలా చూడు. దీన్ని ఏ అంటారు. ఏ అంటే యాపిల్ పండు, బి అంటే బాల్. తెలుసు, దీంతో మనం రోజు ఆడుకునేదే కదా. పద ఆడుకుందాం సీత. నీకెప్పుడు ఆటేనా? ముందు ఇటు చూడు. సి అంటే క్యాట్. క్యాట్ అంటే ఏంటి సీత? క్యాట్ అంటే పిల్లి. ఓ, పిల్ల మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. అదే. తర్వాత డి అంటే డాగ్. డాగ్ అంటే ఏంటి? ఇది కూడా తెలీదా? అదే కుక్క. కుక్క? బౌ బౌ బౌ. అవును, మీ కుక్క ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాంతో నీకెందుకు? ముందు ఇటు చూడు. ఈ అంటే ఎగ్. అంటే ఏంటి? అదే కోడిగుడ్డు, అట్టేసుకుని తింటామే అదే. సీత, నాకు అట్టంటే చాలా ఇష్టం. తర్వాత తిందులే, ముందిటి చూడు. ఎఫ్ అంటే ఫాక్స్, నక్క. ఓ, నక్క రాత్రిపూట అరుస్తూ ఉంటుంది. చాలు బాలు, చాలు నీ అరుపులు. జీ అంటే గోట్. గోట్ అంటే ఏంటి? గోట్ అంటే మేక. ఇక నీ అరుపులు ఆపి బుద్ధిగా విను. దీని తర్వాత హెచ్ అంటే హార్స్, గుర్రం. గుర్రం. బాలు, ఇక ఆపు నీ గుర్రం ఆట. తర్వాత ఐ అంటే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎక్కడుంది సీత? ఇందాక తిన్నావు కదా. తర్వాత జే అంటే జగ్. కే అంటే కైట్, అంటే గాలిపటం. గాలిపటమా? సీత, గాలిపటం అంటే నాకు చాలా ఇష్టం. పద ఎగరేద్దాం. ఇప్పుడు కాదు బాలు, సంక్రాంతి పండుగ రోజు ఎగరేద్దాం. అలాగే ఎల్ అంటే లయన్, అంటే సింహం. అమ్మో, సింహమా? సింహం అంటే నాకు చాలా భయం. సరే. తర్వాత ఎం అంటే మూన్. మూనా అంటే ఏంటి? అదే బాలు, చందమామ. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. బాగా పాడావు గాని ఇటు చూడు. ఎన్ అంటే నెస్ట్, గూడు. ఓ అంటే ఔల్, గుడ్ల గూబ. పి అంటే పెన్, కలము. క్యూ అంటే క్వీన్, రాణి. ఆర్ అంటే రోజ్,
గులాబీ పువ్వు. ఎస్ అంటే సన్, సూర్యుడు. టీ అంటే టైగర్, పులి. యు అంటే అంబ్రెల్లా, గొడుగు. వి అంటే వ్యాన్, వాహనం. డబ్ల్యూ అంటే వాచ్, గడియారం. ఎక్స్ అంటే ఎక్స్మస్ ట్రీ లేదా క్రిస్మస్ చెట్టు. వై అంటే యాక్, జడల బర్రె. బాలు, ఏ బాలు, ఏంటి నువ్వు చేస్తున్నది? నేనింత కష్టపడి చెప్తుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఇటు చూడు. జెడ్ అంటే జీబ్రా. జీబ్రా అంటే ఏంటి సీత? జీబ్రా అంటే కంచెర గాడిద. ఇది గాడిదలాగే ఉంటుంది, కానీ దీని మీద నల్లని చారలుంటాయి. అవి చారలు కాదు సీత, వాళ్ళమ్మ వాతలు పెట్టినట్లుంది. అవును, నీలాగే చదువుకోలేదని వాతలు బాగా పెట్టింది. అబ్బా సీత. ఏంటి బాలు? నిజంగా సీత, నేను వెళ్ళాలి సీత. తొందరగా రా. అలాగే.